బ్రో ప్రజెంట్ ఏపీ రాజకీయాలు అయితే మాత్రం చాలా మలుపులు తిరుగుతున్నాయని చెప్పాలి. అండ్ ఒక న్యూస్ అయితే వస్తుందనమాట. అంటే జగన్ గారిని అరెస్ట్ చేయబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. ఈ లిక్కర్ స్కామ్ ఉంది కదా! సో దానిపైన అరెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? సో ఖచ్చితంగా మన మిథున్ రెడ్డి గారి ఏదైతే విచారణ జరిగిందో దానికోసమే ఆల్రెడీ వైసీపీ శ్రేణులంతా ఊగిపోయారు. సో వాళ్ళందరూ రోడ్లు ఎక్కడం, అదే మాకు న్యాయం చేయాలంటాం, పోలీసులకు అడ్డం పట్టడం. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ డీటెయిల్గా కేసు అయిన తర్వాత నీట్గా మొత్తం క్లుప్తంగా చూసుకున్న తర్వాతే వాళ్ళ అరెస్ట్ దగ్గరికి కానీ వాళ్ళని విచారకు కానీ తీసుకెళ్తున్నారు. సో మరి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడని చెప్పి అతను గొప్ప మంత్రి అవ్వచ్చు, అతను బాగా చేసి ఉండొచ్చు. అవి చేసినప్పుడు అదే చేయాలి కానీ దాంతోపాటు ఇట్లాంటి లిక్కర్ స్కామ్లు ఇలాంటివి చేస్తే మరి ప్రూఫ్లు ఉన్నప్పుడు పట్టుకుంటారు ఖచ్చితంగా. అంటే ఈ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్త బ్రాండ్స్ తీసుకువచ్చారు కదా! సో దాని గురించి విచారణ జరుగుతుంది. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీ ఏరియాలో మీకు నచ్చిన మద్యం మీరు అమ్ముకుంటారు. సో మీ ఎమ్మెల్యే మీ పర్సన్తో మీకు పర్మిషన్ తెచ్చుకుంటారు. సో అతని సహాయం లేకుండా మీరు మీరేంటంటే మీకు నచ్చిన వాటర్ కలుపుతారు, మీకు నచ్చిన మద్యం కల్తీ చేస్తారు. సో దానికి ఒక ఏదో బ్రాండ్ పెట్టేసి అసలు మామూలుగా 100 రూపాయల లోపు అమ్మాల్సిన చిన్న చీప్ లిక్కర్ అంటే చీపు, దాన్ని మీరు ఇంకా చీప్ చేసి దాన్ని 200కి అమ్మడం, 150కి మీ ఇష్టం వచ్చినట్టు అమ్మడం, ఒక పేదవాళ్ళని దోచుకునే. అంటే పేదవాళ్ళకి రోజు పని చేసి తాగకపోతే వాళ్ళకి బాడీ పనిచేయదు, నరాలు పనిచేయవు. వాళ్ళు బతికినా తక్కువ కాలం బ్రతికినా కానీ ఇంట్లోకి ఇవ్వకపోయినా ఎంత ప్రతి ఇంట్లో జరిగేది. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మద్యపాన నిషేధం చేయలేదు. అప్పుడు ఎన్టీఆర్ గారు ట్రై చేశారు కానీ కొన్నాళ్ళే నడిచింది. అయినా కూడా పక్క రాష్ట్రంలో నుంచి వెళ్ళి తాగే అంత తాగుబోతులు ఉన్నారు. సో అసలు లేనప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి తాగుతారు. మన దగ్గర మామూలుగా ఉంటేనే అదుపులో తాగుతారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మెయిన్ బ్రాండ్స్ లేకపోతే ప్రీమియం బ్రాండ్స్ అనేవి, సెలెక్టెడ్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. అవి తాగకుండా ఈ జే బ్రాండ్స్ అనేవి అలవాటు చేశారు. ప్రెసిడెంట్ మెడల్, బ్లాక్ బస్టర్, స్టారు, పవర్ స్టార్, ఇట్లా ఏవో రకరకాల పేర్లు పెట్టి సో ఒక చీప్ మందులనే అమ్మారనమాట. సో అది తాగడం వల్ల ఏంటంటే ఒక 2-3 ఏళ్ళకి రెగ్యులర్గా తాగే వాళ్ళకి హెల్త్లు పాడైపోవడం, కిడ్నీలు పాడైపోవడం, లంగ్స్ పాడైపోవడం, వాళ్ళు చనిపోవడం దాకా వెళ్ళిందనమాట. బాడీలో బోన్స్ వీక్ అయిపోవడం. సో అంటే ఏవో ఫార్ములా కలుగుతారు కదా. సో అవి చీప్గా, ఇప్పుడు ఒక మినరల్ వాటర్ మనకు 10 రూపాయలకి ఇస్తారు, అంత చీప్గా తయారు చేసి దాన్ని కెమికల్స్ కలిపేసి మందు అని చెప్పి అమ్మేస్తారు. సో అది వాసన వస్తుంది, తాగుతున్నారు కానీ వాళ్ళకి కిక్ రావట్లేదు, చావు మాత్రం ఎదురొస్తుంది అనమాట. అలాంటి స్కాములన్నింటిలో దగ్గర దగ్గర 3,500 కోట్లు, 1,200 కోట్లు, జిల్లాల వారీగా లెక్కేసుకుంటే 200 కోట్లు తక్కువ ఎక్కడ ఉండదు. అంతంత స్కాములు చేశారు ఒక్కొక్కళ్ళు కూడా. సో అందులో మరి మిథున్ రెడ్డి గారిని 4గా చేర్చారనమాట. సో ఆల్రెడీ ఇప్పటికి 8 మందిని విచారణ జరిపినట్టు తెలుస్తుంది. ఈ లిస్టు మొత్తంలో 18 మంది ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది అనమాట, ఏపీకి సంబంధించి. సో మరి వీళ్ళందరూ కూడా వైసీపీ హయాంలో చేశారు. మరి జగన్ గారి కనసనల్లోనే చేస్తుంటారు ఖచ్చితంగా. ఆయన తెలియకుండా వీళ్ళంతటి వీళ్ళు నడిపించలేరు కదా. సో ఆయనకి వీళ్ళు చేసే ప్రతి పాపంలో పావుల వాట ఆయనకే ఉంటుంది ఖచ్చితంగా. వీడు 100 కోట్లు తెచ్చుకుంటే 20 కోట్లు పైకి ఇవ్వాలి, వీడు 10 కోట్లు తెచ్చుకుంటే 2.5 కోట్లు పైకి ఇవ్వాలి. సో మరి అలాంటి నాయకుడు రూమ్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ సంపాదించాడు అనమాట. సో కానీ ఏమీ తెలియనట్టు, నేను మంచోడిని అన్నట్టు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇందులో ప్రతిదీ కూడా ఆయనకు లింక్ ఉన్నట్టుగా కూడా వాళ్ళు సిట్టు వాళ్ళు అయితే ఎవరినైతే దర్యాప్తు చేశారో వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఇరికిస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, మనం కాపాడితే మనం గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే రేపన్న రోజు మళ్ళీ తను వస్తే నన్ను ముందు ప్రథమ స్థానంలో నిలబెట్టుకుని నాకు సీట్ ఇస్తాడు. సో అందుకని ఎవరు కూడా ఆయన పేరు చెప్పే ఇది లేదనమాట. కానీ వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా ఫైల్ చేసుకుని వెళ్తామని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. సో ఆ 18 మందిలో జగన్ గారి పేరు కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 2వ విడత ఉంటుందంట ఆ విచారణ కూడా. సో ఖచ్చితంగా అప్పుడు అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. సో వన్స్ జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా దాంతోపాటు లింక్ ఉన్న పాత కేసులు అన్నీ కూడా అటాచ్ అయిపోతాయి అనమాట. సో ఆల్రెడీ మన కూటమి ప్రభుత్వం దాన్ని ఫైల్ చేసే పనిలో ఉన్నారు. కాకపోతే అభిమానులు కోరుకుంటున్నారు యాక్షన్ తొందరగా తీసుకోండి అని. సో వాళ్ళు ఏదో అరెస్టులు చేశారు కదా అని వీళ్ళు తొందరగా చేస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పొంతన ఉండదు, ఒకేలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఆలోచించి అందరితో మాట్లాడి, హోంశాఖ కానీ అందరు కూర్చుని, అంటే ఇతను వెంటనే అరెస్ట్ చేయాలనే ఉద్దేశం కాదు ఇక్కడ. అతను ఏం చేశాడు, తప్పులు నిజంగా చేస్తే కనుక వాటిల్లో స్ట్రిక్ట్గా చేయాలనే ఒక వందతో ఉన్నారు. ఎందుకంటే ఊరికే అరెస్ట్ చేయాలి ఏదో కారణం చూపించి చేయాలంటే వైసీపీలో ఉన్న 175 మందిని అరెస్ట్ చేయొచ్చు ఊరికే కారణాలతో. ఎందుకంటే మెయిన్ ఎజెండా జగన్ గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళు బలహీన పడాలంటే ఖచ్చితంగా ఆయన మీద ఉన్న కేసులు ఆల్రెడీ పాతగా 32 కేసులు ఉంటే సీఎంగా ఉన్నప్పుడు కొన్ని కొట్టించేసుకున్నాడు ఆయన ఇన్ఫ్లుయెన్స్తో. సో అలాగే జడ్జిలతో పరిచయాలు పెంచుకున్నాడు, వాళ్ళ కమిషన్లో కొట్టాడు. సో ఈరోజు జగన్కు ఒక స్నేహితుడు అయిపోయాడు కోర్టులకు కూడా.
సో వాళ్ళు కూడా తొందరగా ఏదో కేసుని లాంగ్ వే చేస్తారు తప్ప ఇన్స్టెంట్గా అరెస్ట్ చేయరు. సో మరి ప్రభుత్వం ఉండి దాన్ని కొంచెం ఫాస్ట్గా ఏదైతే ఇన్స్టెంట్గా అరెస్ట్ చేయగలుగుతారో అట్లాంటి వాటిపై దృష్టి పెడితే బాగుందని అభిమానులు కోరుకుంటున్నారు. సో మరి ఈ లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ అవ్వాలి. ఆల్రెడీ మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి, అతను కొంచెం మంచి ప్రొఫైల్ ఉంది పార్టీలో, కానీ అతనే లిక్కర్ స్కామ్ చేశాడంటే మరి ఇంత మంచి వ్యక్తి అయిన జగన్ రెడ్డి గారు ఇంకెన్ని చేసి ఉంటారు మనం. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో చూస్తామంటే అందరూ ఏదో ఒక స్కామ్లో ఉన్నట్టే ఉన్నారు. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఆయన అండర్లో పనిచేసిన ఐఏఎస్లు కానీ ఆయన కార్యదర్శులు కానీ అందరి పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. భారతీయ సిమెంట్స్కి పనిచేసిన గోవింద్ తప్ప కానీ డైరెక్టర్ అందరి పేర్లు ఇన్వాల్వ్ అయినాయి అనమాట. అందరూ రెడ్లు, వీళ్ళంతా జగన్ గారి తోకలో బినామీలు అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్. ఈవెన్ ఐఏఎస్ అధికారులు కూడా అతని మాట విని అతను డబ్బులు కాసుపడి ఇలా చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు నాకు తెలిసి చంద్రబాబు గారి అండర్లో అయితే తప్పు చేయరు. మరి జగన్ అండర్లో ప్రభుత్వ అధికారులు, సిన్సియర్ అధికారులు కూడా తప్పులు చేస్తున్నారంటే మరి అతను ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నాడు వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు.